మిత్రులారా, బహుజన బతుకమ్మ అంటే ఇంతకుముందు కొన్ని మాటలు అన్నయ్యలు చెప్పారు. బహుజన బతుకమ్మ అంటే 194% ఉన్నటువంటి బహుజనులందరినీ ఐక్యం చేయడం కోసం చాటి చెబుతూ మన హక్కులు మనకు కావాలని చాటి చెబుతూ ఉన్నటువంటిదే బహుజన బతుకమ్మ. ఇవాళ కొంతమంది అసలు ఈ పండగ మాకు లేదు అనేటువంటి పరిస్థితి దాకా వచ్చిండ్రు. అట్లాంటి వాళ్ళనందరినీ కూడా కలుపుకోవాలని, వాళ్లతో కలవాలని, మనమందరము ఐక్యంగా ఇవాళ చప్పట్లేసినటువంటి చేతులే పోరాడుతూ ముందుకు సాగుతాయని కూడా చాటి చెప్పేటువంటి బతుకమ్మగా బహుజన బతుకమ్మ ఇవాళ కదులుతూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో చెరువుల పరిరక్షణ, పర్యావరణం, మహిళల భద్రత, బతుకమ్మ ఈ అంశాలపైన ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది ప్రపంచమంతా చూసింది, ప్రపంచమంతా చూస్తుంది కూడా ఈ కార్యక్రమాన్ని కూడా. అందుకనే మనం ఇవాళ చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన చెరువులు, మన కుంటలు, మన గుట్టలు, మన అడవులు మనవే. ఎవరివి? మనవే. అందుకనే ప్రకృతి అంటేనే స్త్రీలు. స్త్రీలు ప్రకృతికి విడదీయరా అన్నటువంటి అనుబంధం ఉన్నది. ఈ అనుబంధాన్ని అవునన్నా కాదన్నా ఎవరు కూడా విడదీయలేరు. ఎందుకంటే ప్రకృతి పునరుత్పత్తినిస్తుంది, స్త్రీలు పునరుత్పత్తి చేస్తారు. అట్లా ఆ రకంగా వీళ్లకు విడదీయరానటువంటి బంధం ఉన్నది. మీరు అంటారు కదా, ప్రకృతి అంటే పార్వతే కదా అంటుంటారు. మీరు అవునా? అంటే దాని అర్థం ఏమిటి? పార్వతి అంటే ప్రకృతి అంటే స్త్రీ అని దాని అర్థం. అందుకోసం ఈ సృష్టికి మూలం మహిళ. అట్లనే ఈ ప్రకృతిలో భాగమైనటువంటి మహిళను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటు ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన గుట్టలుంటే ఆ ఏటవాలుగా వస్తున్నటువంటి ఆ నీరు ద్వారా వాగులు, వంకలతోటి చెరువులన్నీ నిండుతాయి. ఆ వాగులతోటి అట్లా నదులలో కలిసి, ఆ నదులన్నీ కూడా సముద్రంలో కలిసి ఆ నీరంతా కూడా మనకు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇట్లా ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఈ పూలను, ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఈ పూలు శ్రమజీవుల పండుగగా, శ్రమజీవులతోటి కూడుకున్నటువంటి పండుగగా ఈ బతుకమ్మను మనం చూస్తాం. వాస్తవానికి ఇది పంటల పండుగ. ఈ పంటలకు అంటే నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగ. నవధాన్యాలతోటి 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు అంటే పంట, వంట, పండగ ఇది. అందుకని ఇన్ని కలగలిసినటువంటి పండగగా ఇవాళ మనం ఈ బతుకమ్మని చూస్తాం. బతుకమ్మలోనే అమ్మ ఉన్నది. ఎందుకంటే అమ్మ గురించి మొన్న ఈ మధ్య అన్న మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. అమ్మ గురించి, నాన్న గురించి అన్ని విషయాలు కూడా. అమ్మ అంటే అమ్మ లేకపోతే మనం లేము ఎవరం కూడా. అందుకనే బతుకమ్మను బతకనిస్తేనే మనం బతుకుతాం. బతుకమ్మ బతకాలి అంటే ఏమిటి? మన వనరులను మనం కాపాడుకోవాలి అని. ప్రకృతిలో వాస్తవానికి వాసన లేని పూలు ఇవన్నీ కూడా. వాసన ఉంటాయి ఈ పూలన్నీ, వాసన లేవు. అంటే తంగెడు పువ్వు గాని, గునుగు పువ్వు గాని, ముత్యాల పువ్వు గాని, అడవి చామంతి గాని, కట్ల పువ్వులు గాని, గుమ్మడి పువ్వు గాని వాసన లేనటువంటి పువ్వులు. ఇది ప్రకృతిలో దొరికేటువంటి, ప్రకృతి సహజంగా దొరికేటువంటి, ఎవరు పండిస్తే పండేటువంటివి కావు అవి. అవి గుట్టల పొంటి, చెలకల పొంటి, వాగుల పొంటి, వాగు ఒడ్డుల పొంటి పెరుగుతాయి ఆ పువ్వులు. అంటే వీటన్నిటితో ముడిపడినటువంటి జీవితాలు ఎవరివి? బహుజనులవి. అందుకనే ఈ బహుజనుల సంస్కృతిలో భాగంగా వచ్చినటువంటి పండగ ఇది. నవధాన్యాల సంస్కృతిలో వచ్చినటువంటి పండగగా ఇది. ఇది మహిళా హక్కులను చాటి చెప్పేటువంటి పండగ ఇది. అందుకోసం ఈ పండగను మనమంతా కూడా ఇది ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ చాటి చెబుతూ రాష్ట్రమంతా తిరుగుతూ బహుజన బతుకమ్మ హుస్నాబాద్ చేరుకుంది. అందుకోసం ఆలస్యంగానైనా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను శిరస్సు వహించి మీ అందరికీ నమస్కరిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి